లైఫ్లో ఏ వయసులో హ్యాపీగా ఉంటారు అంటే యుక్త వయసులో యూత్గా ఉన్నప్పుడే ఎక్కువ హ్యాపీగా ఉంటామని అందరూ అనుకుంటాం. వాస్తవం కూడా. ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా ఇంచుమించు 37 కోట్లకు పైగా యూత్ ఉన్నారు, యువశక్తి ఉంది. ప్రపంచ జనాభాలోనే అత్యంత ఎక్కువగా యూత్ ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి మరి ఈ యువశక్తిని నిజంగా దేశ నిర్మాణంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ సరైన రీతిలో వినియోగిస్తున్నామా, ఆ శక్తిని సక్రమంగా వినియోగించుకుంటున్నామా అన్నది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. అనేక ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు, అనేక మాటలు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్తారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత, అధికారం చేతికి వచ్చిన తర్వాత ముందు మాట్లాడిన మాటలకి, జరిగే పనులకి, చేసే పనులకి, అప్పుడు చెప్పే మాటలకి ఎలాంటి పొంతన కనిపించడం లేదు. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రభుత్వాలని కనుక మనం చూస్తే ఎన్నికల ముందు ఎన్నో హామీలు, ఇది చేస్తాం, అది చేస్తాం, అనేకంగా చేస్తాం. ముఖ్యంగా యూత్ని ఆకట్టుకోవడానికి అనేక రకాలుగా, అందులో ముఖ్యంగా జాబ్స్ గురించి, అలాగే స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడానికి, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, ముద్ర అని, ఇట్లా అనేక రకాల పథకాలు చెప్తూ ఇవన్నీ ఇస్తామని చెప్తూ తీరా ఎన్నికలే గెలిచిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పిన వాటి గురించి ఏమీ ప్రస్తావించకుండా, అవేవి ఇవ్వకుండా మనం ఏం చేయాలి, జనం ఏం చేయాలని రేడియోలో, టీవీల్లో వాళ్ళు ఒక ప్రీచర్స్ లాగా, టీచర్స్ లాగా బోధ చేస్తున్నారు తప్ప యాక్షన్లో మాత్రం ఇవి కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు ఏమైనాయి? అధికారం వచ్చిన తర్వాత మీరు బోధిస్తారని కాదుగా ఓట్లు వేసింది, పని చేస్తారని, అవకాశాలు ఇస్తారని, భవిష్యత్తును కల్పిస్తారని కదా ఓట్లు వేసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంచుమించు 2వ సంవత్సరం గడిచిపోతూ వస్తుంది. మరి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వాలంటే కనీసం సంవత్సరానికి 4 లక్షలన్నా రావాలి కదా. ఇప్పటికి కనీసం 8 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా. కనీసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్సే లేవు. 13 లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓయూలు చేశామని చెప్తున్నారు. ఇంతవరకు ఈ ప్రభుత్వం గతంలో 14-19లో ఉన్నప్పుడు ఇప్పుడు కలిపేది 72 లక్షల కోట్ల పైనే ఎంఓయూలు చేశారు. కనీసం 7 లక్షల కోట్లు కూడా రాలేదు, ఉద్యోగాలు ఏమీ రాలేదు. అంటే ఈరోజు ఉన్నటువంటి గవర్నెన్స్ ఎటు వెళ్ళిపోతుంది అని అంటే, కెమెరా యాక్షన్ డ్రామా అన్నట్టు కెమెరాల ముందు యాక్షన్ చేయడం, ఫోటోలు తీసుకోవడం, పాలసీలు మాత్రం ఏమి ఉండవు. స్లోగన్స్ ఇవ్వడమే, స్ట్రాటజీస్ మాత్రం ఏమీ లేవు. సో గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయంటే స్లోగన్స్, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక స్లోగన్, మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, ఇట్లా క్యాచీ వర్డ్స్తో స్లోగన్స్ ఇవ్వడం, స్ట్రాటజీ మాత్రం ఏముండదు, ఇంప్లిమెంటేషన్ ఏముండదు, యాక్షన్ ఏముండదు. ప్రతి అంశానికి విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇవ్వడం, ఫోటోలు తీసుకోవడం, యాక్షన్ చేయడం, రియాలిటీలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండదు. ఈ విధంగా ఉంటే యువశక్తి, ఎంతో పవర్ఫుల్గా ఉన్నటువంటి యూత్ ఏ విధంగా పైకి వస్తారు? వారు పైకి రావాలి అని అంటే అవకాశాలు కల్పించకపోతే ఎలా వస్తారు? ఇది ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి విధానంలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంచుమించు 83% ఇంజనీరింగ్ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ లేవు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్కి 45% మందికి ఉద్యోగాలు లేవు. కేవలం 12% వారు చదివినటువంటి డిగ్రీకి అనుగుణంగా వారికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. అంటే ఇంచుమించు 90% మంది పనిచేసేవాళ్ళు కూడా అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే చదివిన చదువుకి, చేసినటువంటి కోర్సుకి, ఇంజనీర్సా, పోస్ట్ గ్రాడ్యుయేట్సా, వాళ్ళు చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. ఏంటంటే MBA చదివి స్విగ్గీ, జొమాటో, కొరియర్ బాయ్స్గా పనిచేస్తూ ఉన్నారు. సో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా ఇట్స్ అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే చదువుకు తగినటువంటి జాబ్ లేదు ఈరోజు. మరి ఈ విధంగా ఒకవైపు ఉంటే మరొక వైపు ఏం జరుగుతుంది? కుటుంబాలలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2019-20కి 7.5 లక్షల కోట్లు కుటుంబాలపై అప్పు ఉంది. 2024-25కి 15.2 లక్షల కోట్లు కుటుంబాలు చేసిన అప్పు ఉంది. అంటే
మన కుటుంబాల్లో మనం చేసినవి, మన పెద్దలు చేసినవి, మన పిల్లలు చేసినవి ఈ విధంగా చేసి అప్పులేమో పెరిగిపోతున్నాయి, సంపద మాత్రం పెరగడం లేదు. సంపద పెరగకపోతే అప్పులు ఊబిలోకి కుటుంబాలు వెళ్ళిపోతే పేదరికం నుంచి ఎలా బయటకు వస్తారు? ఈ 11 సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదవాళ్ళు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతూ ఉన్నారు. గత 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో ఉంది. అత్యంత నిరుద్యోగులు కలిగిన దేశం ఈరోజు ప్రపంచంలో భారతదేశంగా ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే 37 కోట్ల యువత కలిగిన ఈ దేశం ఎలా ఎదుగుద్ది? భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఎలా యూత్ని ఉపయోగించని దేశం ఎలా నిలబడుతుంది? ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు ఉగ్రవాదం పెరుగుతుంది. పుల్వామా అని, పెహల్గాం అని, పఠాన్కోట్ అని ఇట్లా అనేక చోట్ల ఉగ్ర దాడులు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు మావోయిస్టులు అని చెప్పి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు టెర్రరిస్ట్గా అవ్వడానికి ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ఒక నక్సలైట్గా వెళ్ళడానికి ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ఆ వృత్తిని ఎంచుకున్నారు అని అంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు అని అర్థం. చచ్చిపోవడానికి సిద్ధపడే వృత్తిని ఒక యూత్ ఎందుకు ఎంచుకుంటుంది? ఆ దారి కావాలని ఎందుకు అనుకుంటుంది? ఎక్కడుంది లోపం? టెర్రరిజం అనేది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా? నక్సలిజం అనేది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా? శాంతి భద్రతల ప్రాబ్లమ్స్ అవి? అండర్ డెవలప్మెంట్ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈరోజు బస్తర్ జిల్లాకి వెళ్ళి చూస్తే, లేకపోతే ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి చూస్తే, మన అల్లూరు జిల్లాకి వెళ్ళి చూస్తే, పార్వతీపురం జిల్లాకి వెళ్ళి చూస్తే ఇంకా సరైనటువంటి ఇల్లు లేకుండా, సరైనటువంటి జీవనోపాధి లేకుండా, ఒంటి నిండా బట్టలు కూడా లేకుండా జీవించేటువంటి షెడ్యూల్డ్ తెగలు, ఆదివాసులు నివసిస్తూ ఉంటే జీవన భృతి కోసం, జీవనోపాధి కోసం ప్రాణాలు ప్రాణంగా పెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది అభివృద్ధి చేయకుండా శాంతి భద్రతల సమస్యగా ఒక నక్సలిజాన్ని, ఒక టెర్రరిజాన్ని చూస్తే ఎప్పటికీ మనం అంతం చేయగలుగుతాం? ఆ రోజు అంతం చేయొచ్చు, ఆ పూటకు అంతం చేయొచ్చు, ఆ సంవత్సరం అంతం చేయొచ్చు, కానీ అది అభివృద్ధి చేసే వరకు అంతం కాదు. ఆ రకమైన డెవలప్మెంట్ పేదలకు రీచ్ కావడం లేదు కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాపకాల్లోకి, జీవనోపాధుల్లోకి యూత్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కేవలం అధికారం అన్నదే పరమావధిగా పెట్టుకుని ఈరోజు రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలే రాజకీయ నాయకులు చూసుకుంటున్నారు తప్ప జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పనిచేయడం లేదు. కాబట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం, జాతి కోసం పనిచేసే నాయకత్వం రావాలి. అది యూత్ నుంచి రావాలి, యువకుల నుంచి రావాలి.